హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా మన తెలుగులో రిలీజ్ అయిన మూవీస్లో ఒకటైన దేవరా అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉండే గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూ మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవరా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా మూవీ స్టోరీలోకి వచ్చేస్తే ఒక పోలీస్ ఆఫీసర్ స్మగ్లర్ గెటప్ వేసుకొని 4 కొండల మధ్య ఉండే దేవరా వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళి ఎర్ర సముద్రం మీదుగా కొంచెం బయట దేశం నుంచి రవాణా వస్తుంది, అది కోస్ట్ గార్డ్స్ నుంచి తప్పించి మాకు తీసుకొచ్చి అప్పగించాలి అని చెప్పి అడుగుతారు. కానీ ఆ పని చేయడానికి ఆ కొండ మీద ఉండే 4 ఊర్లలో ఎవరూ ఒప్పుకోలేదు. అతన్ని తిరిగి రిటర్న్ పంపించేశారు. అతను వెళ్తూ వెళ్తూ వీళ్ళు ఇంతకు ముందు ఈ పనులు చాలా ఈజీగా చేసేవారు కదా, వీళ్ళెందుకు ఇప్పుడు చేయను అంటున్నారు, ఖచ్చితంగా నేను దీనికి రీజన్ కనుక్కోవాలని అనుకుంటాడు. ఇంతలోనే ఆ ఊరి పొలమేరలో సింగప్ప అనే ఒక అతను కనిపిస్తాడు. అతనితో మాట్లాడుతూ వీళ్ళంతా ఎందుకు ఇలా మారిపోయారని అడుగగా దానికి సింగప్ప అతన్ని సముద్రం మధ్యలోకి తీసుకుని వెళ్తాడు. అయితే అతని దగ్గర ఉండే డైమండ్ని చూసి సింగప్ప నవ్వుతాడు. నీకు ఇలాంటి డైమండ్స్ ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా, కానీ వాళ్ళ పని చేయడానికి ఒప్పించని అంటాడు. వెంటనే అతన్ని వాటర్లోకి తోసేస్తాడు. సముద్రంలో బయటపడ్డ అస్థిపంజరాల్ని చూసి చాలా భయంగా వెంటనే పైకి వచ్చేస్తాడు. సింగప్ప వెంటనే నవ్వుతూ ఇక్కడ వాళ్ళెవరూ నువ్వు ఇచ్చే డబ్బుకి పనిచేయరు, ఎందుకంటే వాళ్ళలో ఒక భయం ఉంది, ఆ భయం ఎప్పటికీ పోదు అని అంటాడు. ఈ భయానికి గల కారణం నీకు తెలియాలి అంటే నీకు దేవరా కథ తెలియాలని చెప్తాడు. ఎర్ర సముద్రం లోపల 4 కొండల మధ్య ఉండే 4 ఊర్లలో ఉండే ప్రజలంతా ఇలా సముద్రం మీద అక్రమ రవాణాని తీసుకొచ్చి కొంతమందికి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులను తీసుకుని వీరు జీవనం సాగించేవారు. ఈ 4 పడవలు ఎంత ప్రమాదంలో చిక్కుకున్నా సరే దేవరా ఒక్కడే ఒంటి చేత్తో వాళ్ళందరినీ కాపాడేవాడు. ఎన్నోసార్లు దేవరా తెలివితేటలతో కోస్ట్ గార్డ్స్ నుంచి తప్పించుకొని బయటపడేవారు. ప్రతి ఊరికి పెద్ద ఉండేటట్టు ఈ ఊర్లకు కూడా ఒక్కో పెద్ద ఉండేవారు. వాళ్ళే దేవరా, బైరా, రాయప్ప, కుంజర, వీళ్ళ 4 కలిసి ఆ 4 ఊర్లని పెద్ద మనుషులుగా చూసుకుంటూ ఉండేవారు. అయితే ప్రతి సంవత్సరం ఆ కొండపైన ఆ 4 ఊర్లకు ఆనవాయితీగా వస్తున్న ఆయుధ పోటీ ఆ కొండ మీద జరుగుతూ ఉండేది. అయితే ఆయుధ పోటీల్లో గత ఎన్నో సంవత్సరాలుగా దేవరా తన బలంతో గెలిచి ఆయుధాలన్నీ ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ ఊర్లోనే ఉంచేవాడు. అయితే ఈసారి కూడా దేవరాను ఓడించాలని బైరా పన్నాగం పన్ని ఎలా అయినా సరే ఆ ఆయుధ పోటీని గెలవాలని చెప్పి దేవరాతో రాత్రంతా ఫైట్ చేస్తాడు. ఆయుధాల కోసం బైరా రాత్రంతా దేవరాతో పోటీ పడినా సరే లాస్ట్ కి దేవరానే గెలిచాడు. ఆయుధ పోటీని ఎందుకంత ప్రత్యేకంగా చూస్తారంటే ఆయుధాలు ఏ ఊర్లో ఉంటే ఆ ఊరు మొత్తం సుఖ సంతోషాలతో మంచి ఆరోగ్యంతో ఉంటారని అక్కడ ఉండే ప్రజల నమ్మకం. అందుకే ఆయుధ పోటీని అంత సీరియస్ గా తీసుకుని వారు అలా ఫైట్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే అక్రమ రవాణా కోసం కొంతమంది మనుషులు వచ్చి ఈ రోజు సముద్రం మీదకి మీరు వెళ్ళాలని చెప్పగా దానికి దేవరా కొన్ని రోజులు మేము ఈ పనులు ఆపేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే సముద్రం మీద కోస్ట్ గార్డులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అని చెప్తాడు. మిగతా వాళ్ళు దేవరా మాట వినకుండా సముద్రంలోకి వెళ్ళడానికి ఒప్పుకుంటారు. అయితే దేవరాకి కొంచెం క్లోజ్ గా ఉండే రాయప్ప నువ్వు కూడా మాతో వస్తే ఏదైనా ప్రమాదం ఉంటే నువ్వు మమ్మల్ని సేవ్ చేస్తాం, దానికోసమైనా రా దేవరా అని అనడంతో దేవరా ఆ రోజు ఒక్కసారికి వాళ్ళతో వెళ్తాడు. అంతా అనుకున్నట్లుగానే ప్రీ ప్లాన్డ్ గా షిప్ మీద నుంచి సరుకు కిందకి తీసుకొచ్చేస్తారు. అయితే తిరిగి వెళ్తున్న సమయంలో అనుకోకుండా కోస్ట్ గార్డ్స్ వాళ్ళ కంట పడతారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఎంత కవర్ చేద్దామని ట్రై చేసినా సరే వాళ్ళు వీళ్ళని కనిపెట్టేస్తారు. వీళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి కోస్ట్ గార్డ్స్ లో ఒక కెప్టెన్ వీళ్ళందరితో మాట్లాడుతూ మీ వల్ల మన ఇండియాలో ఎంతమంది ప్రజల ప్రాణాలు పోతున్నాయో తెలుసా, మీరు తీసుకొస్తుంది ఏంటో మీకు తెలుసా అని అంటారు. నిజానికి వారు తెస్తున్న రవాణాలో బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించిన అన్ని సామాన్లు ఉంటాయి. ఇవన్నీ వారికి తెలియకుండానే తీసుకొస్తున్నారు. ఆ బాంబ్స్ వల్ల రీసెంట్ గా వాళ్ళ ఊర్లో ఒక అబ్బాయి కూడా చనిపోయి ఉంటాడు. దాన్ని బట్టి దేవరా అర్థం చేసుకుని తప్పు తెలుసుకుంటాడు. కానీ రిమైనింగ్ వారు మాత్రం ఆ కోస్ట్ గార్డ్స్ మీద దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ సరుకు వారికి అప్పగిస్తున్న సమయంలో దేవరా వాళ్ళకు అడ్డుపడి ఇంకెప్పుడు మేము ఇలాంటి పనులు చేయం, ఇది కూడా మీకు ఇప్పుడు
ఎప్పుడు అప్పచెప్పం, లోపల ఏముందో చెప్పండి అని అంటాడు. దానికి వాళ్ళు ఏం చెప్పకపోగా తిరిగి మేము నీకు డబ్బులు ఇస్తున్నాం కదా, లోపల ఏముందో అడగకూడదని ఎప్పుడో చెప్పాం కదా అని అంటారు. దానికి దేవరా, ఇక నుంచి మీరెప్పుడు మా దగ్గరికి ఈ సరుకు విషయంలో కానీ ఇంకే విషయంలో కానీ మాట్లాడడానికి వస్తే మీ సవాలు కూడా ఈ కొండ దాటి బయటికి వెళ్ళవని వార్నింగ్ ఇస్తాడు. ఈ ఊర్లో వాళ్ళు కూడా దానికి ఒప్పుకోకపోవడంతో దేవరా ఆ సరుకును నేరుగా తీసుకువెళ్లి సముద్రంలో పడవేసేస్తాడు. ఇంకా అప్పటి నుంచి దేవరా తనని దాటి ఎవరైనా సముద్రంలో అడుగు పెడితే వాళ్ళని తానే చంపేసేవాడు. అలా 2 సార్లు చేయటంతో భయంతో ఇంకెవరూ ఆ సాహసం చేయడానికి ముందుకు రాలేదు. ఈ విధంగా సముద్రంలోకి వెళ్తున్నది తన తోటివారైనా సరే తప్పు చేస్తున్నారు కాబట్టి చంపి బయటికి తీసేవాడు. ఇంకా దేవరా బ్రతికుండగా ఆ పని చేయడానికి వీలు కాదని తెలిసిన బైరా ఊర్లో వారందరితో కలిసి దేవరాని చంపడానికి ఒక పన్నాగం పన్నుతారు. అదేంటంటే రాయప్ప వాళ్ళ చెల్లిని వీళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్లుగా బయటికి చెప్తారు. అయితే ఇదంతా దేవరాని చంపడం కోసం మాత్రమే చేస్తున్నారని తెలుసుకున్న రాయప్ప బైరాని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ బైరా మాత్రం నీ చెల్లి పెళ్లి జరగాలంటే ఇది తప్పకుండా చెయ్యాలి, నీ చెల్ల దేవరా అని మధ్యలో పెడతాడు. దానికి రాయప్ప తప్పకుండా ఒప్పుకోవాల్సి వస్తుంది. దాంతో పెళ్లి జరుగుతున్న సమయంలో రాయప్ప దేవర దగ్గరికి వెళ్ళి ఎవరో నీకు తెలియకుండా సముద్రంలోకి దొంగతనానికి వెళ్తున్నారంట అని చెప్పి ఆ నైట్ సముద్రం దగ్గరికి పంపిస్తాడు. వెంటనే ఈ ప్లాన్ చేసుకున్న మిగతా ఊరి వాళ్ళు దేవర దగ్గరికి వెళ్ళి తన్ని చంపడానికి అటాక్ చేస్తారు. అయితే అంతమంది దేవరాన్ని చంపడానికి ట్రై చేసినా సరే ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిలరు. దాంతో ఒక నిర్ణయానికి వచ్చిన దేవర, నేను మీ కంటి ముందు కనిపిస్తున్నాను కాబట్టి మీరు ఇలా చేస్తున్నారు, ఇక నుంచి నేను మీ కంటికి కనిపించను, తప్పు చేయడానికి సముద్రంలోకి వస్తే తిరిగి మీరు ఊర్లోకి రారు అని చెప్పి అక్కడ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పటి నుంచి దేవర ఆచూకీ ఎవరికీ తెలియదు. దేవర అజ్ఞాతంలో ఉంటూ ఎవరు సముద్రంలోకి వెళ్ళినా సరే వాళ్ళ మీద దాడి చేసి వారిని చంపేసేవాడు. సీన్ కట్ చేస్తే 12 సంవత్సరాల తర్వాత దేవర కొడుకైన వర పెరిగి పెద్దవుతాడు. అయితే ఇతను దేవరలా కాదు, చాలా పిరికివాడు. కొట్టుకోవడం చంపుకోవడం అన్నా ఫైటింగ్ అన్నా ఇతనికి చాలా భయం. అయితే దేవరకి ఫ్రెండ్ అయిన రాయప్ప కూతురు కూడా పెరిగి పెద్దవుతుంది. అయితే తంగా వర ఎప్పటికైనా దేవరలా ఫైట్ చేసి తన్ని మెప్పిస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. అలా మెప్పించినప్పుడు మాత్రమే వరాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కూర్చుంటుంది. మరోవైపు దేవరాని ఎలా అయినా రప్పించాలని బైరా ప్రతి సంవత్సరం జరుగుతున్న ఆయుధ పోటీల్లో దేవర తరపు ఊరు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని చంపి దేవర ఎలా అయినా వస్తాడు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాడు. దేవరాన్ని చంపడం కోసం ఒక సైన్యాన్ని సిద్ధం చేశాడు. అయితే వర బైరా దగ్గరికి వెళ్ళి ప్రతి సంవత్సరం పోటీ జరుగుతుంది కదా, ఈ సంవత్సరం పోటీ జరగకుండానే ఈ ఒక్క సంవత్సరం మా ఊరికి ఆ ఆయుధాలని తీసుకుని వెళ్తానని అడగడానికి వెళ్తాడు. దానికి బైరా మాత్రం నీకు అంతగా ఆయుధాలు కావాలనిపిస్తే పోటీలోకి వచ్చి నెగ్గి తీసుకువెళ్ళు, అంతేకాని ఇలా అడగకు అని చెప్పి పంపిస్తాడు. అయితే ప్రతి సంవత్సరం లాగా నా సంవత్సరం కూడా ఆయుధ పోటీ రావడంతో వర ఎలాగైనా వాళ్ళందరినీ చీట్ చేసి అంటే మొత్తమందు పెట్టి తను గెలిచి ఆ ఊరిని గెలిపిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న బైరా వెంటనే రాయప్పతో చెప్పి ఏం చేద్దామని అడగగా దానికి రాయప్ప వాడు నిజంగా మొత్తం పెట్టి కొడితే మార్నింగ్ అయ్యేసరికి వీళ్ళందరూ లేవాలి, కానీ వీళ్ళు ఇంకా బెడ్స్ మీదే ఉన్నారు, అంటే వాడు భయపడ్డాడంటేనే అలా కొట్టాడు, భయపడకుండా ధైర్యంగా కొడితే ఇంకెలా కొడతాడో ఒకసారి ఆలోచించండి. సముద్రంలో ఎలాగో దేవరా ఉన్నాడు, కొండపైన కూడా ఇంకో దేవరాని తయారు చేయొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వర ఊర్లో చాలా పిరికివాడుగా ఉండడం వల్ల వర వాళ్ళ చెల్లిని ఊర్లో కొంతమంది మగవాళ్ళు దేవరాన్ని చంపిన వెంటనే దాంతో వరకి కోపం వచ్చి వాళ్ళందరినీ గట్టిగా కొడతాడు. అయితే బైరా వాళ్ళలో ఒకరిని చంపి వర బైరా దగ్గరికి వెళ్ళేటట్టు చేస్తాడు. వర బైరా దగ్గరికి వెళ్ళి నీ నిజంగా మీ ఊరు వారిని చంపాలనుకోలేదు, కొట్టడం కూడా చాలా చిన్న దెబ్బలే కొట్టా అని అంటాడు. దానికి బైరా మాత్రం నువ్వు మాలో ఒకటిగా కలవాలంటే మీ నాన్నని చంపడానికి మాతో పాటు ఒక గ్యాంగ్ వెళ్తున్నారు, వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళు, అప్పుడే నువ్వు మా ఊర్లో మనిషిగా కలుస్తావు అని అంటాడు. వర ఎలాగో పిరికివాడు కాబట్టి ఊర్లో నలుగురిలో కలవడం కోసం ఇంకా తప్పదు అని చెప్పి వాళ్ళు చెప్పినట్లుగానే వెళ్తాడు సముద్రంలోకి. అంతా కలిసి సముద్రంలోకి వెళ్ళి వాళ్ళ సరుకుని తీసుకురావడం కోసం షిప్ దగ్గరికి వెళ్ళి మొత్తం దొంగతనం అంతా కంప్లీట్ చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో సడన్ గా వాళ్ళ చుట్టూ ఒక చొరచాప తిరుగుతూ వాళ్ళని చాలా భయపెట్టింది.
పెట్టింది. అయితే వాళ్ళు ఒక్కసారిగా గన్తో షూట్ చేయడంతో అది కిందకి వెళ్ళిపోతుంది. ఇంతలోనే మరో పడవకి నిప్పు అంటడంతో ఆ పడవ కాలిపోతుంది. వర సముద్రంలోకి వెళ్ళాడని తెలుసుకున్న వర వాళ్ళ అమ్మ వెంటనే సింగప్ప దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి వర సముద్రంలోకి దొంగతనం కోసం వాళ్ళతో వెళ్ళాడంట. నా భర్త అయిన దేవర గురించి నాకు బాగా తెలుసు. తప్పు చేసింది కన్న కొడుకైనా సరే వదలడు. మీరే ఎలాగైనా వరాన్ని కాపాడాలి అని చెప్పి అడుగుతుంది. దానికి సింగప్ప నవ్వుతూ మీ వాడితో వెళ్ళిన వాళ్ళందరూ గొర్రెలు, మీ వాడు కాదు అని చెప్తాడు. దాంతో ఒక్కసారిగా వర వాళ్ళ అమ్మ షాక్ అవుతుంది. సింగప్ప అలా ఎందుకు చెప్పాడంటే దేవర ఆ రోజు రాత్రి ఫైట్ అయిన రోజే చనిపోతాడు. దేవర లేకపోతే వీళ్ళంతా తప్పులు ఆపరని తెలిసి వరానే అలా ఆ రోజు దేవర రాసినట్లు రాసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ నాన్న మాట నిజం అవ్వడం కోసం సముద్రంలోకి దొంగతనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని చంపుతూ వచ్చాడు. అండ్ ఇప్పుడు ఫైట్ చేసి కూడా ఒడ్డుకు వచ్చి తను కూడా చనిపోతాడు. అప్పుడే సింగప్ప ఒక కత్తిరిపోయి ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు. అదేంటంటే తన కొడుకైన వరానే దేవరాని స్వయంగా కత్తితో పొడిచి చంపేస్తాడు. ఇంకా ఇక్కడతో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీ మనకి పార్ట్ 2లో ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మీరు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.